నమస్తే. నేను విజయారెడ్డి. సో, మీ అందరూ చూస్తున్నారు గదా! సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. అసలు ఆ లేఖను పట్టుకొని నాకిది ఏంటి, ఇంతకీ అసలు ఈ లెటర్ ఏంది, ఈ లేఖ ఏందనేది కొంచెం తర్వాత మాట్లాడుకున్నా గూడా, ముందు ఆ లేఖను చేతిలో పట్టుకొని ఒకసారి ఆయన ఎక్స్‌ప్రెషన్ చూడండి. నాకు ఆస్కార్, నోబెల్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అని ఆయన చాలా గొప్పగా చెప్పిండన్నట్టు. ఏంటిది? నాకు ఆస్కారు, నోబెల్ ప్రైజ్ మనీ, అలాగే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ వచ్చినంత అసలు నాకు దానికంటే గొప్పగా అనిపించింది అనే లెవెల్లో రేవంత్ రెడ్డి చాలా ఉద్వేగంతో చెప్పిన మాటలు చూస్తే అసలు ఏముంది ఈ లేఖలో అనేసి అందరూ ఆ లేఖను సెర్చ్ చేస్తారు కదా. బట్ మరి నాకైతే రేవంత్ రెడ్డికి వచ్చినంత ఇంగ్లీష్ అయితే రాదు, కానీ మరి నేను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదే కదా ఆ లేఖ. ఇదో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సోనియా గాంధీ చైర్పర్సన్ July 23, 2025. So, dear Shri Revanth Reddy, thank you very much for inviting me to the presentation of the model and methodology of the Telangana Socio-Economic, Educational, Employment, Political and Caste Survey 2024, scheduled to be held at the AICC headquarters, Indira Bhavan, New Delhi in 24th July 2025. సో ఇదేంటి, ఇప్పుడు వీళ్ళు తెలంగాణలో చేసిన ఏదైతే ఈ కులగణన సర్వేకి సంబంధించిన విషయాన్నంతా కూడా అక్కడ ఏఐసిసి హెడ్ క్వార్టర్ ఇందిరాభవన్లో సో అందరి ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి సంబంధించిన విషయం. సో దీనికి అందరూ కూడా హాజరైనరు. ఎవరు? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, తర్వాత కేసీ వేణుగోపాల్, ఇట్లా అందరూ కూడా హాజరైనరు. బట్ నెక్స్ట్ లైన్, సో ఆమె చెప్పింది ఇక్కడ, ఇది ఇది మీరు ఇది ఉంది కదా అని చెప్పి, వైల్ ఐ వుడ్ హ్యావ్ బీన్ so delighted to be the part of this significant and auspicious occasion, I regret that due to prior commitments I will be unable to attend. However, I extend my warmest greetings and best wishes to you and all participants for a successful and memorable event. With good wishes, yours sincerely, Sonia Gandhi. So inadi Shri Revanth Reddy, Chief Minister, Government of Telangana, Telangana Bhavan, New Delhi. ఇంతకు మించి దీంట్లో ఏముంది అంతగా? అంత గొప్పగా పొగిడింది, లేకపోతే తిని ఏం చెప్పింది? వెల్, గుడ్ విషెస్. బట్ ఇది ఉంది కదా, నేను దీనికి రాలేకపోతున్నాను, బట్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషం అని చెప్పింది. ఇందులో ఈ నోబెల్తో కానీ లేకపోతే ఆస్కార్తో కానీ కంపేర్ చేసుకునేంత ఏమన్నా ఉందా? బట్ దీనికి సంబంధించి ఆ లెటర్ని చదివి వినిపించినప్పుడు అక్కడ ఉన్నోళ్ళు అంత భీకరంగా సప్పట్లు కొట్టుడేందో. దీంట్లో ఇప్పుడు నేను చెప్పినా కదా, సంతోషించేదాన్ని, సమావేశానికి హాజరైతే సంతోషించేదాన్ని, కానీ హాజరు కాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్టు తెలిపారు. సో ఏమైందమ్మా చెప్పింది, ముందుగా ఫిక్స్ అయిన కార్యక్రమాల వల్ల నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరు కాలేకపోతున్నాను. ఇంతకు మించి దీంట్లో ఒక్క ముక్క ఏంది, ఈ పాల్గొన్న వారందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ఇక్కడ అదే ఉంది కదా, While I would have been delighted to be a part of this significant and auspicious occasion, I regret that due to prior commitments, I will be unable to attend. However, I extend my warmest greetings and best wishes to you and all participants. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఉంది? I extend my warmest greetings and best wishes to you and all participants for a సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ కదా. ఇక్కడ ఇది నువ్వు చేసినందుకు నేను చాలా అభినందిస్తున్నానో, అసలు ఎవరు చేయలేని పని మీరు చేశారనో, ఇప్పుడు దాంట్లో ఏమన్నా ఉందా అనేసి నేను అదే తరచి చదువుతా ఉన్నాను. నాకేమన్నా అంటే నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి, నాకైతే నిజంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి వచ్చిన ఇంగ్లీష్ అయితే నాకు రాదు. ఇందులో కూడా పైన కూడా ఉంది కదా డిఎస్సి, మళ్ళీ ఎందుకంటే నాకు పదే లేఖ చదవాలనిపిస్తుంది. ఎక్కడ ఉంది ఇందులో అంత గొప్ప అవార్డ్స్తో పోల్చుకునే అంత ఇందులో ఏముంది అసలు? ఆ లాజిక్ నాకు అర్థం కాలే. ఏమన్నా ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న పాయింట్లో కనుక దాగుందా అనేసి. డియర్ శ్రీ రేవంత్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ది presentation of the model and methodology of the Telangana Socio-Economic, Educational, Employment, Political and Caste Survey 2024, scheduled to be held at the AICC headquarters, Indira Bhavan, New Delhi. సో ఇక్కడ జరుగుతుంది, నన్ను ఇన్వైట్ చేశారు, బట్ నేను రాలేకపోతున్నాను, కాబట్టి మీకు ఈ గ్రీటింగ్స్ అందరికీ తెలియజేస్తున్నాను ఉంది విత్ గుడ్ విషెస్. ఇంకా ఇందులో ఇంతకు మించి ఏముందని అంటే నాకు
ఏం చెప్పాలి మరి? తెలంగాణ ఇజ్జతినంతా తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర తాకట్టు పెట్టిరా? ఇవి జనరల్‌గా ఎవరన్నా వాళ్ళ జయంతి వేడుకలకు గానీ, లేదంటే బర్త్‌డే విషెస్ తెలపడం గానీ, ఇలాంటి వాటికి జనరల్‌గా ఇవన్నీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సోనియా గాంధీ సిగ్నేచర్స్‌తో ఉంటాయి లెటర్స్. సో, ఏదైనా మ్యాటర్ చెప్పినప్పుడు టైప్ చేసి పంపిస్తారు జనరల్‌గా. అదైతే ఆనవాయితీ. బట్ ఇప్పుడు కూడా ఏందనంటే క్యాస్ట్ సెన్సస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఉంది. ఆమెను కూడా ఇన్వైట్ చేసిర్రు. కాబట్టి ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రాంల వల్ల నేను రాలేకపోతున్నాను. ఎటు తిరిగి చెప్తున్నా ఈయన పట్టుకున్న లెటర్లు అదే ఉంది కదా. అంటే ఇంతకు మించి మళ్ళా దీన్ని ఆమె ఏదో చాలా గొప్పగా పొగిడితే ఎవరో ఏదో చేసిరని చెప్పడానికి లేదు. ఈయన పట్టుకుని సేమ్ ఇప్పుడు నేను చదివిన లెటరు ఆడ చెప్పింది అది. ఇంతకు మించి ఏముంది అసలు? నాకు ఇప్పటికి అర్థం కాదు. చిన్న 2 ముక్కల్లో చెప్పొచ్చు. నేను ఈ కార్యక్రమానికి అందరు వచ్చారు అంటే ఈ ఇందిరాభవన్లో జరుగుతున్న హెడ్ క్వార్టర్లో జరుగుతున్న ఈ ఏదైతే ఉందో క్యాస్ట్ సెన్సస్కి సంబంధించిన పవర్ ప్రజెంటేషన్కి అందరు నేను ఇన్వైట్ చేశాను. ఈ అతిరథ మహారథులందరూ కూడా వచ్చారు. బట్ సోనియా గాంధీ రాలేకపోయినందుకు తను ఈ లేఖను పంపించింది. బట్ కనీసం రాలేకపోయినా గుర్తించే లేఖను పంపించిందని చెప్పడంలో ఓకే, ఒక సాటిస్ఫై. కానీ ఇక్కడ ఇంత అంటే తనకు తెలియదా? అంటే సోనియా గాంధీ నుంచి లేకొచ్చింది అనగానే కనీసం 2 ముక్కలు చదువుకోలేదా? అంటే మనకెవరికి కనిపించని అక్షరాలు ఆ లేఖన అంటే ఎక్కడన్నా అంటే కన్సీల్ అయ్యి ఆయనకి ఏమైనా కనిపించినాయి అంటే చదివిన తర్వాత ఆ అక్షరాలు ఏమైనా కన్సీల్ అయిపోయినాయో కూడా అర్థం కావట్లేదు అసలు. అంటే ఇంకా సోనియా గాంధీ నుంచి అంటే అప్పటికే అసలు ఎవ్వరు కూడా గుర్తిస్తలేరు, కనీసము అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ అన్న నేపథ్యంలో మీరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటారు. చూసిరా, నాకు ఏకంగా సోనియా గాంధీ లేఖ రాసింది అని చెప్పుకునే ఒక ఉద్వేగభరితంగా ఆ మాటలు మాట్లాడిండా. అసలు సింపుల్, ఎంత సింపుల్ వర్డ్స్ ఉన్నాయి అందులో. నేను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్ల నేను రాలేకపోయినందుకు చింతిస్తున్నాను, వస్తే బాగుండేది. పాల్గొన్న మీకు అందరికీ ఆమె విషయం చెప్పింది, ఇంతే. అంతకు మించి ఏమీ లేదు కదా అందులో. మరి ఎందుకు ఇంత అత్యుత్సాహం అంటారంటే నేనేమనుకుంటున్నాను అంటే మేబీ ఆయన జస్ట్ ఇట్లా చూసుకున్నాడు. ఈ కింద ఉంది కదా, ఇక్కడ ఈ పైన ఇది చూసేసి కింద ఇక్కడ ఉంది కదా యువర్ సిన్సియర్లీ విత్ గుడ్ విషెస్ అని చెప్పడం. దాని తర్వాత శ్రీ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేర్ ఆఫ్ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ. సో అంటే కనీసం సోనియా గాంధీ లేఖలో నుంచి ఆమె లెటర్ హెడ్ నుంచి తన పేరు వచ్చింది అనే దాన్ని ఈయన ఉబ్బి తబ్బైపోయింది అనుకోవచ్చా? జనరల్గా అంతే కదా. అంటే ఎవరైనా అంటే ఇప్పుడు నాలాగానే చాలామంది లేఖని తరచి చదువుతున్నారు. ఎందుకంటే ఎందుకు ఇలా అసలు ఈ లేఖలో ఆస్కార్ కంటే గొప్పది, లేకపోతే ఆస్కార్ వచ్చినంత, లేకపోతే నోబెల్ ప్రైజ్ మనీ కావచ్చు, లేదు అనంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇలాంటి మాటలు పెద్ద పెద్ద మాటలు వచ్చినాయి కదా. అది మరి అర్థం కాని విషయం. మరి నేనైతే దిస్ ఈజ్ ఫర్ మీ లైఫ్ టైం అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ ఆస్కార్ అవార్డ్, దిస్ ఈజ్ ఫర్ మీ नोबेल प्राइज। श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा। फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ। मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर देंगे। फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट, थैंक यू। ये लेटर दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट, दिस इज फॉर मी ऑस्कर अवार्ड, दिस इज फॉर मी नोबेल प्राइज। श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा। फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ। मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा पे सोनिया ఎక్కడన్నా కూడా అంటే సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అసలు ఎక్కడన్నా అప్రిషియేట్ చేసిందన్న ఒక్క మాట అయిన ఉందా? తను చెప్పుకుంటున్న మాటకు చెప్తున్నాను. అంటే ఎట్లుందనంటే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని
తాకట్టు పెట్టినట్టు, లేకపోతే సోనియా గాంధీ ఇంట్లో పనిచేసే వాళ్ళలాగా, అంటే మనం ఎవరింట్లన్నా పని చేస్తాము, లేదంటే ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంటాం కదా జనరలైజ్గా, అక్కడ బాస్ ఏదన్నా ఒక్క మాట గుర్తించినా కూడా నా కష్టానికి ఫలితం తగ్గిందని ఉబ్బి తబ్బైపోతుంటారు. దిస్ ఇస్ ద కామన్ థింగ్ ఎవరికైనా. అది మనకు ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానించి, మనం పనిచేసే సంస్థల కానించి కూడా ఏ చిన్న గుర్తింపు తగ్గినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ ఇది డిఫరెంట్ థింగ్ కదా. రేవంత్ రెడ్డి అక్కడ సోనియా గాంధీ ఇంట్లోనే లేకపోతే రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తలేడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సరే మార్పు కోసము అనేసి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటే, సో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిరు కదా. మరి ఇదంతా కూడా ప్రజలు ఎన్నుకుంటేనే కదా జరిగింది. కాంగ్రెస్ పార్టీని అయితే ఓట్లేసి 1.8% ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది. సరే రేవంత్ రెడ్డి ముందుండి సరే పాపం ఏదో చేసిండు కదా, ఆయన వల్లనే వచ్చిందేమో అనేది, అంటే అందరి సీనియర్లను పక్కన పెట్టి కూడా ముఖ్యమంత్రిని చేసింది. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే ఎవరివ్వాలి? ఆ ఉద్యోగం ఇచ్చింది అయితే ఎవరు? తెలంగాణ ప్రజలు ఇచ్చిరు కదా ఉద్యోగము. మరి ఇక్కడ సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ సీఎం అంటే రాష్ట్రానికైతే వాళ్ళు అనగానే సీఎం సీట్ తెచ్చియలేరు కదా. ఇక్కడ రాష్ట్రంలో ప్రజల అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిరు. అంటే ఆ ఒక్క కృతజ్ఞతని ఈ విధంగా చూపించుకున్నారా? అంత ఏముంది అసలు అనేది ఇప్పటికీ ఎన్నిసార్లు తల బద్దలు కొట్టుకున్నా కూడా అర్థమవుతలేదు. అందులో ఎక్కడ కూడా తనని అప్రిషియేట్ చేసిన మాట అంటే ఆ వర్డ్ అనేది కూడా ఎక్కడ లేదు ఆ లేఖలో. ఆయన మరీ దాన్ని చూడండి, ఒకసారి చూసుకొని మరీ చెప్తున్నాడు చూడండి. దాంట్లో ఆ లేని దాన్ని అంటే తనకు కనిపించిందేమో అనుకుంటున్నా మరి, అంటే అప్రిషియేట్ చేసినట్టుగా. ఏందది? నన్ను మెచ్చుకుంటూ రాసింది అని ఏముంది అందులో మెచ్చుకోవడానికి? రెండో థింగ్ ఏంది? నేనెన్ని అభివృద్ధి సంక్షేమ పనులు చేసినా, వేరే కూర్చుల్లో కూర్చున్నా, వీటన్నిటికంటే సోనియా గాంధీ రాసిన లేఖ నాకు గొప్ప. నాకు బుర్ర అస్సలైతే ఎంత కొట్టుకున్నా కూడా లేఖని ఎన్నిసార్లు చదివినా కూడా, అంటే లైన్ ముక్కకు ముక్క నిజంగా చెప్పాలంటే, అంటే సోనియా గాంధీ ఎంప్లాయీ ఆఫ్ ది ఇయర్ ఒక గుర్తింపు ఇచ్చిందా, సర్టిఫికేట్ ఇచ్చిందా అర్థం కావట్లేదు. ఎందుకంత భావోద్వేగమో అది అర్థం కావట్లేదు. ఎన్నడన్నా కనీసం ఇంత గుర్తుగా నాకు తెలంగాణ ప్రజలు ఎంతో గొప్పగా ఇచ్చిన సీట్ ఇది, ఈ ముఖ్యమంత్రి స్థానం అనేది తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చిరు, ఇది ఆస్కార్ కంటే ఎక్కువ, ఇది నోబెల్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ, ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే ఎక్కువ, నాకు తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు అనేసి కృతజ్ఞత చూపాల్సింది ఎవరికి చెప్పండి? తెలంగాణ ప్రజలకే కదా. ఇదేందో నాకు అది ఆశ్చర్యంగా, అందులో ఏమీ లేదు, జనరల్గా చెప్పిన ఒక జనరల్ పాయింట్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇన్నాళ్ళు నన్ను గుర్తించలేదు వాళ్ళు. అసలు నేను ఒక మనిషిని ఉన్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదానికి. ఎందుకంటే చూసిరా, నన్ను కేసీఆర్ కూడా గుర్తించలేదు, నన్ను ఏ రోజు కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది గుర్తించలేదు. ఎక్కడ ఆయన రాయలేదు, పంపించలేదు విషెస్, లేదంటే నా పేరు ఎత్తలేదు. చూసినవా, నన్ను సోనియా గాంధీ నా పేరుతోటి పంపించింది, ఆమె చూడు సంతకం చేసి పంపించింది, చూడుండ్రి అని చెప్తున్నారు అని అంటే నాకు అదే కనిపించింది. ఆయన భావోద్వేగానికి కారణం ఏంటంటే నన్ను ఇక్కడ కేసీఆర్ గుర్తించలే, మా సోనియా గాంధీ గుర్తించింది. ఎట్లుందంటే లిటరల్గా చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఆ ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర తాకట్టు పెట్టినట్టుంది. అరే గీ కృతజ్ఞత ఎప్పుడన్నా తెలంగాణ ప్రజలకు చెప్పిండా? ఏ రోజన్నా నాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఇంత గొప్ప అవకాశము, ఇది ఎంతో అదృష్టం ఉంటే రావాలి అనేసి జై తెలంగాణ అని ఏనాడన్నా మాట వరుస కన్నా అన్నాడా? సో అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు. అంటే వీళ్ళు ఢిల్లీకి ఏ రకంగా గులాంగిరి చేస్తారనే దానికి అసలు ఇలా చూస్తే సోషల్ మీడియాలో నాకు నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు. ఇక చూసిరా రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చిండు, ఇగో ప్రియాంక గాంధీకి పుష్పగుచ్చం ఇచ్చిండు, షాల్వా కప్పిండు. అంటే మరి ఇన్నాళ్ళు వీళ్ళందరూ చెప్పింది నిజమే కదా.
అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలుస్తలేడు, కనీసం ఫోటోకి కూడా అవకాశం ఇప్పుడు కూడా ఇవ్వలే. అందరిలాగా జనరల్గా పోతుంటే కనుక గాంధీ భవన్లో ఎవరైనా పోతుంటారు, జనరల్గా రిపోర్టర్స్ కానీ ఎవరైనా నాయకులు పోతుంటే సార్ బాగున్నారు అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. సేమ్ అట్లనే ఇప్పుడు అదే పరిస్థితిలో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోని పెట్టి నీకు చూసిరా కుళ్ళి చచ్చిపోండ్రు మీరు ఈ పిక్ చూసి అని మాట్లాడుతున్నారు. అసలు సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఏం పెడుతున్నారు అంటే ఆయననే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆయనకు అసలు ఆనందంలో ఉద్వేగంలో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఈ నేపథ్యంలో అసలు దీని గురించి మేమేం పెట్టాలన్న అర్థం వీళ్ళకి కూడా అయితే లేదు. ఇదే మళ్ళా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అవును తప్పేంది, ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, అదేం చట్టవిరుద్ధం కాదు అన్నాడు కదా. దాని గురించి సోషల్ మీడియా ఎవ్వరు స్పందించలే. ఎటు స్పందిస్తే ఏమొస్తుందో అనేసి కిక్కురమన్నారు. ఒక 5-6 ఉంటాయి వీళ్ళకి సంబంధించిన సోషల్ మీడియాలు. నిన్న వెతికి చూస్తే ఒక్కరు కూడా స్పందించలే, అసలు గమ్మున నోరు మూసుకొని కూర్చున్నారు. బట్ మళ్ళీ ఇవాళ చెలరేగిపోయారు. చూసిరా మా అన్నకు సోనియా గాంధీ ఎంత అసలు భయంకర బీవత్స అతి భయంకర ఒక లేఖ రాసిన చూసిరా, ఎంత గుర్తించి చూసిరా, మా అన్నని ఎంత పొగిడిన రోజు చూసిరా మా అన్నారు. ఇది అసలు అంటే ఆ లేఖలో ఉన్న సారాంశము నాకు తెలిసింది, నాకున్న అవగాహన మేరకు నేను ముందు తీసుకొచ్చిన.